లూకా సువార్త 24వ అధ్యాయము. ఇది సాధారణంగా మనం ముగించే సమయానికంటే కూడా ఎక్కువైపోయిన సమయం. ఇంకిప్పుడు ఎంత సమయం వద్దు అనుకునే లోపు సమయం అయిపోద్ది. మీరేం కంగారు పడకూడదు. లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం. చాలు. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని, గ్రహించే హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించే జ్ఞానం అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. అందరూ బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తెలిసి లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వచనాలు అందరం కలిసి చదువుదాం. చాలండి. యేసు ప్రభు మరణాన్ని గెలిచిన తర్వాత ఆయన జననానికి ముందుగా వేల వందల సంవత్సరాల క్రితం చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరిన తర్వాత ఆ ప్రవచనాల గురించి అవగాహన లేని వాళ్ళకి 3.5 సంవత్సరాలు బోధ చేస్తూ ఆయన మరణిస్తాను, 3వ రోజున లేస్తాను అని బోధలో ప్రతిసారి చెప్పాడు. నన్ను సిలువేస్తారు, నేను మరణిస్తా, మరణించిన తర్వాత తిరిగి లేస్తా. అలాగనే ఆయన ప్రాణం పెట్టడానికి, ప్రాణం తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉందని చెప్పాడు. ఒకడు చంపడం, ఒకడు లేపడం కాదు, ప్రాణం పెట్టడానికి అధికారం, ప్రాణం తీసుకోవడానికి కూడా. చిన్నప్పుడే నేను అన్నానో మా తమ్ముడు అన్నాడో గుర్తులేదు, ఏదో గుర్తులేదు కానీ సరే, ఆ వాడన్నా మేమిద్దరం ఒకటే కాబట్టి ఎవడన్నా ఒకటే. ఏమన్నా అంట, మా మామ వచ్చి పెద్ద బిల్డింగ్ కడితే ఇంటికాడ ఏలూరులో, మా మామ వచ్చి ఒరే భలే కట్టావురా ఇల్లు అంటే, నేను కట్టలే మేస్త్రి కట్టాడు అంట. నేనేనా? నేనే. మేస్త్రి కట్టాడు కరెక్టే, ప్లాను డబ్బులు ఎవరి, మన చేతులు ఏదో పని చేస్తాయి సార్, ఆయనదే మొత్తం అంతా. హల్లెలూయా. మన ఆధ్యాత్మిక జీవితం కానీ, మన కుటుంబాలు కానీ, మనం చేస్తున్న పరిచర్యలు కానీ, మనకున్న తలాంతులు కానీ, ఏదో మనం అట్లా, కానీ సమస్తము ఆయనదే. అలాంటి దేవుడే నరావతారిగా భూమి మీద జన్మించి, మళ్ళీ చెప్తున్న ప్రవచనాలు అవగాహన లేనోడు, బైబిల్ చదవనోడు, ఏదో రొట్టె కోసం, స్వస్థత కోసం తిరుగుతున్న వాళ్ళు, ఆయన్ను వదిలేసి వెంబడించిన వాళ్ళు, ఆయననే వెంబడిస్తూ మేలు పొంది ఆయన్నే వెంబడిస్తున్న వాళ్ళందరికీ ఆయన బ్రతికుని పరిచర్య చేసిన 3.5 సంవత్సరాల్లో చెప్తూనే వచ్చాడు. నేను చంపేస్తారు, సమాధి చేస్తారు, 3వ రోజున. ఇన్నిసార్లు చెప్పిన ఎడ్డిగొర్రెలను ఎందుకంటారంటే మళ్ళా వీళ్ళు సమాధిలోనే ఎతుకుతారు. దేవుణ్ణి అంగీకరించిన వాళ్ళందరూ కూడా దేవుని మాటను పట్టుకుంటారనేది అది కళ. చాలామందికి అసలు అవగాహనే ఉండదు. సూత్రం అంటే ఎందుకు సూత్రమో తెలియదు, ఆమెను ఎందుకో తెలియదు, ఈరోజు గుడికి ఎందుకు వచ్చాడో కూడా తెలియదు అడిగి. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చారు ఈ రోజున అన్నదానికి కూడా, ఆడు కార్పెట్ కోసం వచ్చాడో కొత్త బట్టల కోసం వచ్చాడు, ఇవాళ వేసుకున్నాక బట్టలను పోదాం వచ్చాడేమో, లేకపోతే 2 ముక్కలు చెప్పుదామని వచ్చారేమో. పర్పస్ నీ బట్టలు కాదు, పర్పస్ ఈడ చెప్పడము కాదు, నేను నిలబడ్డము కాదు, ఆయన పునరుద్ధాన శక్తి నెరుగుటకు దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు. హల్లెలూయా. ఆ పర్పస్ అర్థం కాదు కదా. 3.5 సంవత్సరాలు మళ్ళీ చెప్తా సార్, మనం ఏమో పిచ్చోళ్ళం అనుకోకుండా, మనకన్నా పెద్ద పిచ్చోళ్ళు అప్పటి నుంచి ఉన్నారు. వాడు 3.5 సంవత్సరాలు తిరిగి కూడా ఆయన వెనకాల వచ్చి ఆయన మాట డైరెక్ట్గా చెప్పిన మాట అంటే రమ్మే గుర్తొస్తాను. నేను ఏది చెప్పితే అది దానికి చెప్పలేదన్నది, లేకపోతే ఇంకా బాగా తప్పించుకోలేకపోతే మర్చిపోయినట్టుది. కానీ ప్రభు వెనక తిరిగి సర్వశక్తుడు, నిత్యజీవం గలవాడని, దైవకుమారుడని, మెస్సయ్యని నమ్మి 3.5 సంవత్సరాలు తిరిగి ప్రతి సందర్భంలోనూ చెప్పి అన్ని అలేదు. మళ్ళీ అన్నీ వదిలేసి వచ్చిన వాళ్ళు కదా, వెంబడిస్తున్న వాళ్ళు కదా,
వాళ్ళకి చెప్పిన మాటే, నేను చచ్చిపోతారు మళ్ళీ చంపుతారు మనుషుల కుమారుడు, నేనే చచ్చిపోతానులే, పాపుల చేతికి అప్పగించబడతాడు. అంటే చనిపోవడానికి సిద్ధపడి వచ్చినోడు కూడా ఇవాళ ఇప్పుడు చచ్చిపోతా, మూడో రోజు సమాధిలో లేస్తా, నిద్ర యోగ నిద్ర ఇది అంటారు కదా. సిద్ధుడయ్యి ఏమవుడు, సిద్ధుడు కాదు ఆయన, చచ్చిపోవడానికే వచ్చాడు, మరణాన్ని జయించడానికి వచ్చాడు, మరణాన్ని జయించి చూపించినటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుడు 3.5 సంవత్సరాలు తిరిగినోడు కూడా ఆ మాటను నమ్మకుండా ప్రభువుని సమాధుల్లో వెతుకుతున్నారు. ఇప్పుడు ఎవరు వచ్చి వీళ్ళకి జ్ఞానోదయం చేయాలంట? పరలోకం నుంచి ఒక దూత వచ్చి, మీరు ఎందుకు వెతుకుతున్నారు? సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నాడు. మరి ఒక చోట రాసి ఆయన చెప్పినట్లే అనుంది. ఎంత చక్కగా రాశారంటే, ఆయన చెప్పినట్లంటే ఈ దూత కొత్త చెప్పదు. ఆయన బైబిల్లో గమనించి దేవుని సేవకులందరూ కూడా మమ్మల్ని దూత వలె అన్నాడు పౌలు గారు. దూతలు ఎట్లుంటారంట? ఆయన చెప్పినట్టు మాటనే చెప్తారు కానీ కొత్తది కల్పించి చెప్పరు. దేవుని దూతలు ఎట్లుంటారు? గృహ నిర్వాహకుడు ఎట్లుంటాడు? అప్పగించిన పని చేస్తాడు. దూత ఎట్లుంటాడు? చెప్పమన్నదే చెప్తాడు. ఈ సమాధి రోజున కూడా ఆయన చెప్పినట్లే అని దూత మర్చిపోయిన వాడికి, మర్చిపోయినోడు నిజంగా మర్చిపోయినరా సార్? నమ్మనటువంటి వాడికి ఇక్కడ మర్చిపోయినవి ఉండవు సార్. మనకు కూడా దేవుడు చీకట్లో వెలుగు కలుగజేస్తాడన్న సంగతి తెలిసి మనకు ఆ మాట గుర్తున్నా అది మనం నమ్మం. దేవునికి ఇస్తే దరిద్రులైన వాళ్ళు లేడు, ఆకాశవాక్యాలు ఇప్పిస్తాడని తెలిసినా మర్చిపోయినమా? నమ్మలే. నీ తొలి సంతానం నాది అని చెప్పినప్పుడు మర్చిపోయినమా? మనం నమ్మలే. పరిశుద్ధ దినమును పరిశుద్ధంగా పాటించాలంటే మర్చిపోయి తిరుగుతున్నాం. పెళ్ళికి పోయినావా? మర్చిపోలే, నమ్మలే. వీళ్ళు కూడా 3వ దినాన లేస్తాడన్న సంగతి మర్చిపోలే, నమ్మకం మళ్ళా సమాధిలోకి వెళ్ళి వెతికారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సజీవుడైన వాడిని మృతుల్లో వెతుకుతున్నటువంటి వారు ఎవరో కాదు, ఆయనని విశ్వసించి అంగీకరించి వెంబడిస్తున్న వారే ఎక్కువ శాతం సజీవుడైనటువంటి వారు మృతుల్లో వెతుకుతున్నారు. ఇంకా ఘోరమైన విషయం తెలుసా? వీళ్ళు ఫాలోవర్సే అట్ట ఉంటే సమస్తాన్ని వదిలి వెంబడించినోడు తలుపేసుకొని కూర్చున్నాడు. అసలు సమాధి దగ్గర కూడా రాలేదండి. ఈ రోజున మీకు ఒక మనవి చేస్తున్నా. నువ్వు దిక్మాలనోడు అయిపోయినావో, బెదిరిపోయినావో, జడిసిపోయినావో, రోమాకి జడిసినవో, సైన్యానికి జడిసినవో, నీకే టురుకులు ఎక్కువైపోయినాయో, భయం ఎక్కువైందో, లోపడైతే పోయి తలుపేసుకున్నావా, ఈరోజు ప్రభువు నిన్ను ప్రేమించి నువ్వు ఉన్న కాడికి వచ్చి కూడా నిన్ను దర్శిస్తాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు భయపడ్డావని కాదు, అప్పుడు వదిలేసి వచ్చావని. ఆయన కొరకు వదిలేసి వచ్చినావు నువ్వు. ఆయన పిలిస్తే జీవనాన్ని వదిలేసావు, కుటుంబాన్ని వదిలేసావు. 3.5 సంవత్సరాలు జనాలు పిచ్చోడు అనుకున్నా, శిరీష బైబిల్ పట్టుకొని వచ్చింది, పిచ్చోళ్ళు అనుకున్నారు జనాలు, ఇంటోళ్ళు అనుకున్నారు, ఫ్రెండ్స్ కూడా అనుకున్నారు. నేటి దినాన దేవుడు ఈ స్థానం ఇచ్చాడంటే బైబిల్ పట్టుకొని వచ్చిన వాడిని ఎప్పుడు దేవుడు తక్కువ చేయడు. రే భరత్ చంద్ర ఎక్కడున్నాడు రా, దేవుడు నిన్ను ఎప్పుడు తక్కువ చేయడు. కట్ర పాడలేదు, ఇంకేదో పోలూరు లేదు, పాడలేదు. నెంబర్ 1 ఎవడంటే ఆయన నమ్మినోడే నెంబర్ 1 చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నమ్మి వచ్చిన వాడు ఈ రోజున జనానికి భయపడినా, గవర్నమెంట్కి భయపడినా, ఇంక దేనికి భయపడినా మన దేవుడు నువ్వు వదిలేసి వచ్చిన దాన్ని గుర్తుపెట్టుకుని నిన్ను మరలా దర్శించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవడెవడో ఎక్కడెక్కడ ఉన్నాడో మనుషులం కాదు సార్. ఒకసారి ఉత్సాహం, ఒకసారి బీపీ, ఒకసారి కోపం, ఒకసారి ప్రేమ, రకరకాలుగా వస్తాయి. వాళ్ళకప్పుడు భయం వేసి, ఆ భయం వేసిన వాడిని దేవుడు పనికిరాని ఎదవనలా. అప్పుడప్పుడు నేను మా పిల్లలను కూడా చూస్తుంటా, ఆ నిద్రపోయింది లేపరా, ఇట్రా, ఇక్కడ నిద్రపోతా కాదు రా. నేను ఇంతవరకు ఎవరిని కొట్టలే, ఈయనే కొట్టినా. నేను ఎందుకు కొట్టినానో, ఎంత బీపీ తెప్పించిండో. నేను అసలు సాధారణంగా ఎవరిని కొట్టను, రోజు తిడతా అనుకోండి, అది మామూలే. కొట్టింది ఇవ్వలేడు ఇన్ని సంవత్సరాల్లో, ఈయనే ఫస్ట్ కొట్టినా. వీళ్ళు చేసే పనులు చూస్తుంటే నువ్వు బుద్ధిమంతుడు అనుకోకరా, కింద కూర్చున్నాడా.
వీళ్ళని చూసే పనులు చూస్తుంటే పోయిన వారం చెప్పినా కదా నేనే దేవుణ్ణి అయితే అని అనిపిస్తే ఒక్కరోజు సీఎం స్టోరీ గుర్తొచ్చింది. ఒక్కరోజు దేవుణ్ణి అయినా భూమి అంతా తగలేసేది ఇప్పటికి నేను. అందుకని దేవుడు చేస్తాడు నన్ను. ఆయనను చూస్తే గుర్తొచ్చింది, సమస్తం వదిలేసి 3.5 సంవత్సరాలు వెంబడించిన వాడినే ఆయన చెప్పిన మాట ననకుండా ఆడోళ్ళ కంటే ఘోరంగా వెళ్ళి లోపల కూర్చుంటే కూడా ఆయన వెళ్ళి మళ్ళా దర్శించినప్పుడు, ఇలాంటి ఎదవల కోసం ఇప్పుడు ఎదవే, ఇప్పుడు నిష్ప్రయోజనమైన వాళ్ళందరూ కూడా త్వరలో ప్రయోజకులు అవుతారు. హల్లెలూయా. 20 ఏళ్ళు ఆగితే అంటే నాకు 20 ఏళ్ళు కాదు, నేను పోతా అప్పటికి. ఈడి వయసు 20 ఏళ్ళు వచ్చే వరకు వస్తే ఇప్పుడు నిష్ప్రయోజకులైన వాళ్ళందరూ కూడా ప్రయోజకులు అవుతారని నేను నమ్ముతున్నా. ఆ 20 ఏళ్ళు ఈడి 14 15 16 అంటే 4 ఏళ్ళు నాకు రోజు గుడ్ ఫ్రైడే. 4 ఏళ్ళు నాకు గుడ్ ఫ్రైడే అయితే వీడు లేచాడంటే ఇక మహిమకరమైన పరిచర్యలు చేస్తారు పిల్లలు. హల్లెలూయా. ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రతిసారి అది గుర్తొస్తుంది, ఎంత క్వాలిటీ లేకపోతే వదిలేసి వస్తారు సార్. మనలో అందరూ కూడా ఏదో ఒక దాంట్లో అందరికీ అన్నుండి సావు ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆ ఒక్క దాన్ని మనం మర్చిపోతామేమో, ఆయన గుర్తుపెట్టుకుంటాడు. ఆయన గుర్తుపెట్టుకొని ఏమంటాడంటే, శబాష్ వెలుగుడు అని నువ్వు నీ అంత మంచిగా మగోళ్ళేడు అండవు, నీకు ఇంకా ఒకటి తక్కువ ఉంది అంటాడు. ఇప్పుడు మనకి ఇంకా బీపీ వస్తుంది, ఎంత చేసినా ఇంకోటి చెప్తాడండి. ఇంకోటి ఎందుకు చెప్తాడయ్యా? ఆయన సంపూర్ణుడు పరిపూర్ణుడు గనక నీకు అటు ఇటుగా మచ్చలు ఉంటాం ఆయనకేమీ ఇష్టం లేదు. కొంచెం చేయరా అంటే నీకు కొంచెంలో బీపీ వచ్చేసి ఆ బీపీతో ఉన్న ఒక మచ్చపై 10 మచ్చలు అవుతున్నాయి. ఇక రిపేర్ ఒకటి కాదు, ఈసారి 10 అయినాయి. చాలామంది ఆధ్యాత్మిక జీవితంలో వెనకబడిపోవడానికి కారణం ఏంటంటే, ఎందుకు చేసావని కయ్యిన్లాగా ఒక్క మాట అంటే నీకు బీపీ వచ్చేస్తుంది. దావీదులాగా ఆ దుర్మార్గుడు నేనే అంటే ఆ ఉన్న మచ్చ కూడా పోతుంది. ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతున్న ఇవే కనుక నూతన మందిరంలో పునరుద్ధాన దినమందు ప్రభు పునరుద్ధానుడై మరణాన్ని గెలిచిన రోజున మనం కూడా ఏదో ఒక రీజన్ బట్టి దేన్నో ఒక దాన్ని వదిలేసుకొని వచ్చినోడివే. మధు నిన్ను మీ చుట్టాలు తిడతలే, ఊకేటి పోతావు, చర్చికి పోతావేందే? చంద్రపల్లిలో ఫస్ట్ ప్రైజ్ లాడ్ చెప్పింది ఈయనెవడు ప్రైజ్ లాడ్ అంటాడు ఏందనా? వాళ్ళు ల్యాండ్ లార్డ్లు, ఈయన వాళ్ళ తమ్ముడు వచ్చి మొత్తం జేసీబీ తీసి పొడిచేస్తున్నాడు ఒరిగింటి కథ. అలాంటోడు ఇప్పుడు జేసీబీ పొడవడు, నాకు ఏది కావాలన్నా నలగడం నా పక్షంగా నిలబడతాడు ఆయన. హల్లెలూయా. మరి వెనక్కి తిరిగి చూస్తే మధు, వెనక్కి తిరిగి చూస్తే ఎట్టుంది? ఇదంతా నాదే అన్నారా? అరే, ఎప్పుడైనా సరే ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని. ఇప్పుడు మధు అని ఒక్క ఫోన్ చేస్తే ఏది కావాల్సి వచ్చినా ఆయన ల్యాండ్ లార్డ్, నాకు ఏడాదాకా పోయి ఏమి చేయాలన్నా ఏ పని చేసి పెట్టాలన్నా ఒకలాగా చేసి పెడతా అంటే తక్కువది కాదు. క్రీస్తు కొంతమందిని కొన్ని పనులు కొరకు అట్లా ఏర్పాటు చేస్తాడు. దేవుడు నిన్ను మేలుకై ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. హల్లెలూయా. అందుకనే ఒక్కొక్కరిలో ఒకటి ఉంటుంది. ఆ ఒక్క సుగుణం పట్టుకొని ఈ రోజున మీ అందరికి గుర్తు చేస్తాను. అయితే నాకు ఒకటి ఉంటే బాగుండు, 4 ఉంటే బాగుండు అనుకోకండి. ఏదో 4 ఉంటే బాగుండు అనుకుంటే ఎట్లా? ఆ ఒక్క ప్రాబ్లం ఉన్నవాడిని దేవుడే ప్రేమించి దర్శించి మరలా వాళ్ళని బయటికి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినం వాడిని తెచ్చిన వాళ్ళు ఎట్టంటో తెలుసా? రూములో ఉండి బయటికి రావడానికి భయపడినోడిని ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపి కన్న వాటి గురించి విన్న వాటి గురించి చెప్పకుండా ఉండలేమని గొప్ప సాక్ష్యం కలిగిన దైవజనులుగా అపోస్తలుగా ఆయన మార్చాడు. హల్లెలూయా. కనుక ఈ పునరుద్ధాన దినమందు పునరుద్ధానుడైన ప్రభు మనకేమి ఇస్తున్నారంటే మీకు తెలుసుగా, నెంబర్ 1 ఏంటంట, ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధాడైనట్లే లోకానికి పాపానికి చనిపోయినటువంటి మనల్ని క్రీస్తునందు ఓ నూతన సృష్టిగా మనల్ని మార్చి తన బిడ్డలుగా మార్చి క్రీస్తును ధరించిన వారంగా మనల్ని ఇక్కడ నిలబెట్టాడు. హల్లెలూయా. మన పిల్లోడు బడికి వెళ్ళినప్పుడు యూనిఫామ్ ఎట్టుంటుందో వచ్చాక అట్టు ఉండదు సార్. బడికి పంపించే వాళ్ళని చూడండి, ఏందిరా మరకలంటించుకొచ్చా, నువ్వు నా కొడుకు కాదు దొబ్బే అంటారా ఎవడన్నా?
ఎందుకు అంటించుకొచ్చావు అందుకు తంతారు కానీ మరకలను బట్టి నువ్వు కొడుకు కాదంటావు. రక్షణ పొందిన మనందరినీ కూడా మరకలను బట్టి ఆయన తృణీకరించడు, మరకలను బట్టి చావగొడతాడు. కానీ మళ్ళా అంగీకరించి తన ప్రియమైన బిడ్డలుగా చేసుకుంటాడు ఆయన. హల్లెలూయా. ఈ క్రైస్తవులకి ఏం కావాలంట, ఇప్పుడు తనను కూడా తనొద్దు, నిలబెట్టి అక్కడే సబ్బు రాసేసి వీడికి షాంపూ పెట్టేయాలి. ఒక మాట కూడా అనొద్దు. నీ బిడ్డను నువ్వు అట్ట చేస్తున్నావా, దేవుడు నిన్ను అట్టెందుకు చేయాలి? నిలబెట్టి వాతలు పెట్టి, వాత రేపు కనపడాలి, మళ్ళా కనబడేలాగా పెట్టి ఉంచి, ఎందుకు ఇది చూసినప్పుడల్లా గుర్తు రావాలా, అట్లా పెట్టి. ఎందుకంటే నిన్ను కోల్పోవడం, నిన్ను వదిలించుకోవడం దేవునికి ఇష్టం లేదు, కానీ నిన్ను మురిగ్గా చేసుకోవడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. పునరుద్ధాన దినమును మరలా చెప్తున్నా, మనల్ని నూతన సృష్టిగా మార్చారు. ఎవరిని అంటే నమ్మి బాప్తిసం పొందిన ప్రతి వారిని కూడా ఒక నూతన సృష్టిగా ఆయన మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా ప్రభు ఎలా అంటే, రోమపత్రికలో ఒక మాట ఉంటుంది కదా, 8వ అధ్యాయంలో, దేవుడు ఆత్మ సజీవునిగా క్రీస్తును మృతుల్లోంచి లేపింది. 8:11 చదవమ్మా. హల్లెలూయా. అందరం 2 చేతులెత్తి ప్రభుకి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆత్మను నమ్ముతున్న వారు, ఆత్మను కలిగిన వారు, మీకు అర్థం కావాల్సింది, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మృతుల్లో నుంచి యేసును, ఎవరిది ఆత్మ? ఆయనే ఆత్మ, ఆయనే శరీరము, ఆయనే తండ్రిగా ఉండి కుమారుడిని పంపించి, కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన నేను వెళ్ళి పరిశుద్ధాత్మని మీకు పంపిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే మరణించాడో మృతుల్లో నుంచి లేపింది ఎవరు? యేసుని. దేవుని ఆత్మ మృతుల్లోంచి లేపింది. ఆ ఆత్మ ఎక్కడుంది ఇప్పుడు? పావురం గొర్రెపిల్ల కాదు. ఏ ఆత్మ అంటే ఏం చెప్పాలి మనం? మృతుల్లో నుంచి లేపినటువంటి, మనలో నివసిస్తున్న ఆత్మ, మృతులను సజీవులుగా చేసే ఆత్మ. హల్లెలూయా. ఆ ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆత్మ కార్యాల గురించి రకరకాలు చెప్తారు, కానీ నేను కొన్ని చెప్తాను. ఆ ఆత్మ వస్తే మొదటిగా దేవుని ప్రేమ మనలో కృమ్మరించబడుతుంది. ప్రేమ ఏం చేస్తుంది అంటే, దేవుడు లోకాన్ని ప్రేమించి కుమారుని పంపించాడు. దేవుని ఆత్మ మనలో ఉంటే మనల్ని పంపిస్తాడు. ఎక్కడికి? ఇంకా నువ్వు పాపులై ఉండి సత్యాన్ని అనుసరించకుండా లోకంలో నశించిపోతున్న వారి దగ్గరికి మనిషి కుమారుని పంపించినట్లుగా దేవుని ఆత్మ మనలో ఉంటే, మన ఇంట్లో మనం, మన చర్చిలో మనం కోసం నశించిపోతున్న ఆత్మల దగ్గరికి, లోపట క్రీస్తును లేపిన, మృతులను సజీవులుగా చేసిన ఆత్మ మనలో నివసిస్తే ఆ కార్యం ద్వారా మనలో కూడా జరుగుతుంది. హల్లెలూయా. మన ద్వారా జరిగిస్తే, నువ్వు ఇంట్లో కూర్చొని ఒక లోపట లేదని అర్థం. అందుకని దేవుని ఆత్మ ఎంత బలవంతుగా, నీ ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చిందన్నాడు. ఆ ఆత్మ మనలో ఉంటే దేవుని ప్రేమ కుమ్మరించబడుతుంది. ప్రేమతోనే ఆయన భూమి మీదకి వచ్చాడు. ప్రేమ వల్లనే, ప్రేమ కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. ఆ వచ్చిన పని మీదనే అందరికీ దేవుని గురించి, సత్య మార్గాన్ని గురించి ప్రకటించాడు. ఇవంతా ప్రేమతోనే. రెండవదిగా దేవుని ఆత్మ మనలోకి వస్తే ఏమొస్తుందంట? అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని అందుతారు. యోహాను, పేతురు ఏమన్నారా? ఎందుకయ్యా మా సొంత బలంతో, శక్తితో మేము ఏమన్నా చేస్తున్నామా? నజరేయుడైన యేసు నామములో ఇవి చేస్తున్నాం. సూచక్రియలు పాస్టర్ ద్వారా జరగవు. యేసు ఆత్మ ఎవరిలో ఉంటే వారి ద్వారా జరుగుతాయి. హల్లెలూయా. మీకు చేతగాక, విశ్వాసం లేక ఎవడన్నా రాగానే మా అయ్యగారి దగ్గర తీసుకెళ్తాను, నీకు ఏమి లేదని నువ్వే చెప్తున్నావు. మళ్ళీ బాధ రాగానే నీ ప్రార్థన డైరెక్ట్గా వింటాడు అనుకోండి. నువ్వే చెప్తూ కానీ నాకు నీకు సంబంధం లేదని నీ ప్రార్థన ఎట్ట వింటాడు? మనలో ఉన్నటువంటి వాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడని నువ్వు నమ్మితే, ఆ చెత్తని, తక్కువ వాడిని, చచ్చిపోయిన వాడిని, తల చెత్త కొట్టినోడిని నువ్వు ఇక్కడి నుంచి, అరే ఒక ఎమ్మెల్యే గారు తడిపో అంటావా? చిన్నపిల్లడు తడిపో అంటావా? ఎందుకంటే వాడికంటే నువ్వు గొప్ప అనుకున్నావు కాబట్టి. వాడికంటే తక్కువ అనుకున్నాడు మనం వెంటనే జడుస్తాం. ఎవడికి జడుస్తున్నారు? ఎందుకు జడుస్తున్నారు? పాస్టర్లు కూడా తప్పుడు బోధలు చేసి, ఏడన్నా బాగలేని వాడు ఉంటే, దయ్యం పట్టుండే తోలుకురండి వచ్చింది, గొర్రెమందం తోలినట్టు. ఎక్కడన్నా ఎవడన్నా కనపడితే నజరేయుడైన యేసు నామములో వాడికి ప్రార్థన చేసి అపవిత్రాత్మలకు విడుదల ఇవ్వాలంతే. ఎందుకని? మృతుల్లో నుంచి లేపిన ఆత్మ
మనలో ఉంటే ఆ ఆత్మ ఏం చేస్తుందంట, బలమును శక్తిని అనుగ్రహిస్తుంది. ధైర్యంగా వాక్యం చెప్తారు. సూచక్రియలు అద్భుతాలు కూడా మన ద్వారా జరుగుతాయి. ఈ పునరుద్ధాన దినమును మనం గ్రహించాల్సింది ఏమన్నా, రాజా ఏం చేస్తున్నావు, ఏం చేయట్లేదు అనమాక, నువ్వేదైనా చేయాలని ఎదురు చూస్తున్నా, నిషా ఏమన్నా చేయని, అమ్మా జరుగుతుందబ్బా. లోకంలో వెర్రివారిని ఎన్నుకున్నాట. తెలివిగలవాడు వల్ల ఇప్పుడు బైబిల్ ఏం జరగలే. తెలివిగల, నాకు తెలివి ఉందంటే నా వల్ల ఏం జరిగిసాదు. తెలివి లేనివాడినే, విద్య లేని పామర్లనే, వీడికి ఏమైనా నాలెడ్జ్ లేదన్నవాడిని తీసుకొస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. నేను మీ అందరికీ చెప్తున్నాయా, ఈ సంవత్సరంలో మనలో అందరినీ కూడా దేవుని ఆత్మతో శక్తితో నింపాలని నేను ఆశపడుతున్నా. ఎందుకంటే ఆ ఆత్మశక్తి అంతా ఈడ చూపించి అన్నీ వలగొట్టావు. ఇది కాదు చేయాల్సింది, అక్కడి నుంచి ఒకరిని నడిపించాలి. అక్కడ సూచక్రియలు అద్భుతాలు నీ ద్వారా జరగాలి. ఇది ఉంటేనే దేవుని ఆత్మ మనలో ఉండి, సజీవునిగా ఉన్నటువంటి దేవుని ఆత్మ మనలో ఉండి కార్యం చేస్తున్నట్టు గుర్తు. హల్లెలూయా. ఈస్టర్ అనగానే అప్పుడు ఒక మట్ట పట్టుకొని, ఇప్పుడు సిలువ పెట్టుకొని, ఇప్పుడు తెల్లగుడ్డ వేసుకొని, ఏంది అయి పాడు కానీ మట్టలు పోతాయి, గుడ్డలు పోతాయి, సిలువలు పోతాయి, ఆత్మ నశించదు, లోపల ఉన్నది. హల్లెలూయా. అవన్నీ సింబల్గా పెట్టుకుంటే తప్పు కాదు. ఏంది సండే స్కూల్ స్టోరీ లాగా జీవము మనలో కనిపించాలి, శక్తి మనలో ఉండాలి, ప్రభావం మనలో నుంచి బయటికి రావాలి. అప్పుడే కదా పునరుద్ధాన శక్తి మనం పొందుకున్నట్టు. అలాంటి శక్తి ఆత్మ కలిగిన వారమై ఈ వాగ్దాన సంవత్సరంలో మనము క్రీస్తు ప్రేమతో ప్రకటించాలి, ప్రేమతో త్యాగం చేయాలి, ప్రేమతో కొంతమందిని నడిపించాలి, శక్తి బలం పొందుకొని ధైర్యంగా వాక్యం చెప్పాలి. సూచక్రియల అద్భుతాలు కూడా మన పరిచర్లో జరగాలి. హల్లెలూయా. ఇంకొక మాట, దేవుని ఆత్మ మనలో ఉంటే ఎట్లుంటుంది తెలుసా? సంసోన్ని దేవుని ఆత్మ ఏం చెప్పాలా? మీకు బైబిల్ చదువుతూనే ఉంటున్నావు భరత్ చంద్ర, నువ్వు ఎప్పుడు తల కింద పెట్టుకుంటావు ఇంద్రా? సంసోన్ ఏం చేసింది దేవుని ఆత్మ? చెప్పాలి సార్. అప్పుడు దేవుని ఆత్మ దిగి వచ్చిందా? పిచ్చోళ్ళారా, బైబిల్లో ఉంది, ఫస్ట్ అధ్యాయం, ఆత్మ అల్లాడితే సృష్టి జరిగింది. ఒక్కొక్కసారి దేవుడు అలా పంపిస్తున్నాడు. దేవుని ఆత్మ, దేవుని బలముతోనే, పరిశుద్ధాత్మతోనే మన పితరులన్నీ గొప్ప కార్యాలు చేశారు. సంసోన్ని దేవుని ఆత్మ దేనికోసం? ఆయన పర్పస్ అసలు శత్రువుని ఇస్రాయేల్ని శత్రువు చేతి నుండి ఈ రోజున ఇప్పటికైనా మారు మనసు పొందితే నాకు ఒక్క అవకాశం అంటే సంసోన్ని వాడుకున్నట్టుగా మనల్ని కూడా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ప్రభువా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తన జీవితకాలంలో చేయలేదంతా ఒక్కరోజు చేసాడట. ఇప్పుడు చేసింది, ఇప్పుడు దాకా చేసినవి అన్నీ పక్కన పెట్టబ్బా, ఒక్కసారి హృదయంలోంచి ప్రభువా నాకు అవకాశం, ఇన్ని సంవత్సరాలు వేస్ట్ చేశాను, ఇన్ని సంవత్సరాలు ఆత్మలు ప్రకటన రాలేకపోయాను, ఇన్ని సంవత్సరాలు డబ్బులు వేస్ట్ చేసిన అని నాకు ఒక్క అవకాశం అని ఖర్చు పెట్టు, సమయమి, ప్రార్థన చేయి, ప్రకటించు. నీ ద్వారా జన సమూహాన్ని దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. ఏందండి ఒక్క ఛాన్స్ అడిగాడు. ఆ ఒక్క ఛాన్స్ లైఫ్ టైం కంటే, ఎందుకని ఆ ఒక్క టైము చేసింది ఈయన పరిశుద్ధుడైనందుకు కాదు, నిజమైన పశ్చాత్తాపం. అందుకే నేను ఫాస్టింగ్ అంటే ఏ ప్రేయర్ అయినా, ఉట్టి ప్రేయర్ అయినా, ఫాస్టింగ్ ప్రేయర్ అయినా, సండే ఏ ప్రేయర్ అయినా, కన్ఫెషన్ లేని ప్రేయర్ పనికిరాదు. 51వ కీర్తనలో చూడండి, కన్ఫెషన్ లేని ప్రేయర్ అసలు పనికిరాని ప్రార్థన అనమాట. అది తగ్గింపు లేని ప్రార్థన అంగీకరించబడదు, కన్ఫెషన్ లేని ప్రార్థన అంగీకరించబడదు. తగ్గింపు లేకుండా చేసిన పరిసైడి ప్రార్థన అంగీకరించబడలేదు, తగ్గించుకొని చేసిన ఆ బీదోడి ప్రార్థన అంగీకరించాడు, కన్ఫెస్ చేసినటువంటి ప్రార్థన అంగీకరించబడింది. దేవుడు దావీదుని అంగీకరించాడు. అసలు ప్రార్థనే చేయనటువంటి వాడిని తోటలోంచి ఎలా కొట్టేశారు? అవకాశాలు అందరికీ వస్తాయి సార్. దేవుణ్ణి హృదయపూర్వకంగా ఇప్పుడైనా నాకు ఒక అవకాశమే అడిగేవాడు ఎవడు? అడగారు కదా. నాకు అవకాశమే నన్ను మార్చు అనడా కన్నా ఆయన సాగుకొట్టని ప్రార్థనలు ఎక్కువైనాయి. ప్రభువా వీళ్ళని చూడవా, వీళ్ళని దర్శించమనకూడదు, నాకు అవకాశమే నేను మారతా అంటే
నీ ద్వారా దేవుడు లైఫ్ టైంలో చేయని గొప్ప అద్భుతాలు చేస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేసినాడు ఎవడంటే దావీదు. సింహాన్ని, ఎలుకబంటిని నాకు దేవుడు తోడై ఉంటే కదా నేను అరణ్యంలో చేసిందని. మనం ఈ కార్యాలన్నీ చేస్తున్నామంటే ఎవరి ద్వారా చేస్తున్నాం? అందులో మనల్ని వాడుకుంటాడు, మిమ్మల్ని వాడుకుంటాడు, ఇంకొకరిని వాడుకుంటారు, మన సంఘంలో వాళ్ళు వాడుకుంటారు. ఎవరిని ఎప్పుడు ఎలా వాడుకుంటాడో తెలీదు. కానీ ప్రతి వాడి ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. ఎవరండి? ఆత్మతో ఆరాధించే వారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని మందిరం మీద మక్కువ ఉన్నవాడి ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని ప్రజలను దూషిస్తూ ఉంటే రోషం వచ్చిన వాళ్ళతో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుని ఆత్మ దావీదుకు తోడైనందువల్ల ఎవడు చేయలేని గొప్ప కార్యాలు ఆయన చేశాడు. అయ్యా, మీకు పునరుద్ధాన దినమున ఎందుకు చెప్తుందంటే, ఆ మృతులలో నుంచి యేసును లేపిన ఆత్మ మనలో ఉంటే కూడా మన పితరులకు చేసిన గొప్ప కార్యాలు ఈ దినాన మన ద్వారా కూడా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అద్భుతాలు చేస్తాడు. ఎవరో చేయటం. మీలో అందరూ సిద్ధపడాలి, ప్రార్థన చేయాలి. ఎవడింటి పక్కనోడు ఎవడి రోగం వచ్చినా మనం వెళ్ళి ప్రార్థన చేయాలి. ఆదివారం కోసం చూద్దాం, ఉపవాసం కోసం చూడొద్దు. ఎందుకంటే నీడలోనే దేవుడు అద్భుతాలు చేసినాడు. నువ్వు ప్రార్థన చేస్తే చేయడా? నీతిమంతుని ప్రార్థన బహుబలంగా ఉంటుందట. శైలజ ప్రార్థన మానేసి పాఠాలు చెప్తుందట. ఇదంతా బాధాకరమైన విషయం. నచ్చిన పని చేయొద్దు, చెప్పిన పని చేయాలి. నీ వల్ల నాకు ఉపయోగం లేదు, నా వల్ల నీకు ఉపయోగం లేదు. మన ఇద్దరి వల్ల దేవుని రాజ్యానికి ఉపయోగం ఉండాలి. ఆ పని జరగాలంటే ఏంటంటే మనము దేవుని మాటకు విధేయులుగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యాలు ఎట్లా జరుగుతున్నాయంటే, మృతుల్లోంచి లేపిన తర్వాత వాళ్ళు దేవుని నమ్మారు. 3 సార్లు దేవుడే వాళ్ళని దర్శించాడు. రకరకాల భయాలు ఉన్న వాళ్ళని దేవుడే దర్శించి వాళ్ళని తీసుకొచ్చి నిలబెడితే వాళ్ళు ఎట్లా అంటే భూలోకాన్ని తలకిందులు చేసేవారిగా అయ్యారట. హల్లెలూయా. ఈ మందిరం ఎట్లా నిలబడద్దంట, ఎట్లా నిండుతుందంటే, నువ్వెక్కడున్నావో అక్కడ నీ ద్వారా సూచకులు అద్భుతాలు జరగాలి. నువ్వెక్కడుంటే అక్కడ ప్రభావం నీలోంచి బయటికి వెళ్ళాలి. నువ్వెక్కడుంటే అక్కడ ప్రభువుని ప్రేమతో ప్రకటించాలన్న ఆశ మనలో ఉండాల. నువ్వెక్కడుంటే అక్కడ ప్రభు కొరకు నేను ఏమన్నా ఖర్చు పెట్టాలి. ప్రాణం పెట్టాడు, పైసలు పెట్టడానికి ఇష్టపడకపోతే ఆత్మలు ఎలా రక్షించబడతాయి? అలాంటి మనసు మనకు వస్తే ఈ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం ఏంటంటే అది మన శక్తి చేత బలం చేత కాదు, ఆత్మ ద్వారానే. మనలో ఉన్న ప్రతి వాడిలో ఉన్న ఆత్మ ద్వారా ఇక్కడ ప్రజలు ప్రవాహం వలె వస్తారు. హల్లెలూయా. కనుక మీ అందరికీ ఈస్టర్ రోజున మరలా చెప్తున్నా, మృతుల్లోంచి లేపిన దేవుని ఆత్మ అది మనలో ఉంటే, నీ ద్వారా నా ద్వారా కాదు సార్, ఎవరిలో ఉంటే, పాస్టర్లకి పెద్దలకి ఎల్డర్లకి ఆత్మనిత్తని చెప్పాడా? విధేయులైన వారికి దేవుడు ఆత్మనిస్తాడు. ఎవడు విధేయుడో వానికి ఆత్మనిస్తాడు. ఎవరికి ఆత్మ వచ్చిందో వాడు బలము శక్తిని అందుకుంటారు. ఎవరికి బలము శక్తి వచ్చిందో వాళ్ళు ధైర్యంగా ప్రకటిస్తారు. సూచకుల అద్భుతాలు వాళ్ళ ద్వారా జరుగుతాయి. కనుక ఈ దినం నుంచి మీరు సిద్ధపడండి. దేవుని ఆత్మ మీలో ఉండి కార్యాలు చేయాలని సిద్ధపడితే వచ్చే 6 నెలల్లో మన ద్వారా సూచకుల అద్భుతాలు జరగాలి. ప్రజలు విడుదల పొందాలి, అద్భుతాలు జరగాలి, పరిచర్యలు స్టార్ట్ చేయబడాలి. అందరి ద్వారా మందిరంలో కొంతమంది కనపడాలి. అట్టి కార్యాలు దేవుడు మనల్ని చేసి సిద్ధపరిచి ఈ పునరుద్ధాన బలమును శక్తిని అనుగ్రహించి మనల్ని ఆత్మ సంపాదకులుగా మార్చి శక్తి బలము చేత నింపి తన రాజ్యాన్ని విస్తరింపజేయడానికి గొప్ప సాధనాలుగా మనల్ని మార్చినట్లుగా మనం విశ్వసించి నమ్మి ప్రార్థన చేసి సిద్ధపడదాం. దేవుడు మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం.